నేను ఆయిల్ పామ్ పెట్టుకోవాలనుకోండి. ఓకే సార్. 1 ఎకరం ఆయిల్ పామ్ పెట్టుకోవాలంటే ఏమేమి కావాలి? 1 ఎకరం ఆయిల్ పామ్ పెట్టుకోవాలంటే మీరు ఏమి ఇస్తారు? డిపార్ట్మెంట్ నుంచి ఫార్మర్ ఏం చేయాలి? ముందుగా మన గవర్నమెంట్ నుంచి పామ్ ఆయిల్ పెట్టుకునే రైతులకు ఏంటంటే 3 రకాల సబ్సిడీలు మొక్కల మీద మొక్కల మీద ఏ విధంగా లోపల జాయిన్ అవ్వండి. జనాలు కనిపిస్తారు కొంచెం ఎక్కువ లోపల. 1 ఎకరానికి మనం మీరు కూడా లోపల జాయిన్ అవ్వండి. 193-150 మొక్కలు అంటే మనం 2,600 కిలో పెట్టుకుంటాం. కానీ రైతు అంతా కట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు పంపిస్తారు, ఇబ్బంది లేదు. జాయిన్ అవ్వండి. కట్టాల్సిన అవసరం లేదు. కేవలం ఒక మొక్కకి 20 రూపాయలు చొప్పున ఎకరానికి 1000 రూపాయలు కడితే సరిపోతుంది. మిగతాది అమౌంట్ అంతా సబ్సిడీ. ఇక్కడ మనకు కనిపించే ఒకటి అయిపోయింది. రెండవది ఇట్లా మొక్కలు పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ గమనించవచ్చు, ఆ మొక్కకి ఈ మొక్కకి ఈజీగా 9 మీటర్లు ఉంటుంది. ఈ గ్యాప్లో ఇప్పుడు చూడు రైతు ఆల్రెడీ మొక్కజొన్న వేస్తున్నాడు. ఈ రకంగా మొక్కజొన్న, పసుపు, అంతర పంటలు ఇట్లా 4 ఏళ్ళ పాటు దిగుబడి రాదని ముందే చెప్తున్నాం. పంట రాదు. 4 ఏళ్ళ వరకు ఎలాంటి పంటలను వేసుకోవచ్చు. దీనికి ప్రభుత్వం తరఫు నుంచి 4,200 చొప్పున గొప్పల గ్రామంలో ఒక ఎస్టీ నిరుపేద రైతు రామదాసు ఈ ఆయిల్ పాము ప్లాంటేషన్ కోసము ముందుకు రావడం జరిగింది. దీనికి మన హార్టికల్చర్ అధికారి చొరవ తీసుకొని ఈ రైతుకి ప్రోత్సహించి మరి వారికి మంజూరు చేయడం జరిగింది. మనము రెగ్యులర్గా వేసే పంటల కన్నా ఒక వాణిజ్య పంటలకి వైపు మారాలనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వము, గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దీని మీద చాలా ఫోకస్ చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఆఫీసర్ లావణ్య గారు, తర్వాత మౌనిక గారు ఏఈఓ, ఇక్కడ గ్రామ పెద్దలు, తర్వాత నాయకులు, తర్వాత ఈ కంపెనీకి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయ్యారు. ముఖ్యంగా ఎందుకు పార్టిసిపేట్ అయ్యామంటే ఎక్కువ మందికి దీనికి కొంచెం ఉత్తేజం కలగాలి, ఎక్కువ ప్రచారం జరగాలనే ఒక ఉద్దేశంతో పెట్టడం జరిగింది. వాస్తవంగా 1 ఎకరం రైతు మనకు 1 ఎకరంలో 50 మొక్కలు పెట్టుకుంటే ఒక్కొక్క మొక్కకు దాదాపు 200 రూపాయల వరకు ఉంటే 50 మొక్కలకు 10,000 రూపాయల వరకు ఖర్చు అయితే ఒక 1,000 రూపాయలు మాత్రమే రైతు భరించాలా. మిగతా సబ్సిడీ అంతా కూడా 9,000 ప్రభుత్వం ఈరోజు మొక్కల కోసం, మీరు చూసారు మొక్కల సైజ్ ఎంత ఉందో, అందివ్వడం జరుగుతుంది. దీంతోపాటు ఆయిల్ పాము రైతుకి 100% ఎస్సీ ఎస్టీలకు 100% సబ్సిడీతోని డ్రిప్ ఇరిగేషన్ కూడా మరి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. బీసీ కానీ అదర్ క్యాస్ట్ ఉంటే వాళ్ళకు 90% సబ్సిడీ మరి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా గొప్ప విషయం ఏంటంటే మొక్కలు దాదాపు మనకు ఒక తక్కువ 90% సబ్సిడీతో వస్తుంది, 100% డ్రిప్ వస్తుంది. ఇది కాకుండా ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అంటే దీని యొక్క ఫలితం అంటే ఈల్డ్ రావడానికి, దీనిలో ఉన్న అవి రావడానికి ఒక 4 నుంచి 5 సంవత్సరాలు పడితే దానిలోపు కూడా ఒక్కొక్క ఫార్మర్కి 1 ఎకరానికి 4,500 రూపాయల వరకు అంతర పంటలు మక్క కానీ ఇంకా రకరకాలు ఏవైతే దానిలో వేసుకోవడానికి ఒక 4,500 రూపాయలు ప్రభుత్వము ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నిజంగా కూడా ఇది ఒక మంచి కార్యక్రమం. దీని కంపెనీ దీనికి టైప్ చేస్తారు కాబట్టి రేపు దీని ఈల్డ్ స్టార్ట్ అయిన తర్వాత 4 సంవత్సరాల తర్వాత ఎంతైతే మన ఈల్డ్ స్టార్ట్ అయిన తర్వాత కంపెనీ స్వయంగా ఏదైతే కొన్ని కలెక్షన్ సెంటర్స్ పెడతారు, దగ్గర మనకు ఆర్మూరు డివిజన్లో ఒక 2-3 సెంటర్స్ పెట్టినప్పుడు అక్కడి నుంచి ఆ గెలలు కూడా తీసుకొని మరి వెళ్ళడం జరుగుతుంది. ఒక టన్నుకి ఈరోజు దాదాపు 18,000 నుంచి 20,000 నడుస్తుంది. ఒక 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత 25,000 నుంచి 30,000 కావచ్చు. అంటే 1 ఎకరంలో దాదాపు 8 నుంచి 10-12 టన్నులు అక్కడ భూమి సారాన్ని బట్టి మరి వస్తాయని చెప్పి అన్నప్పుడు ఈజీగా ఒక రైతు హ్యాపీగా ఫస్ట్ ఇనీషియల్గా ఒక 4-5 సంవత్సరాలు కష్టపడితే ఆ 1 ఎకరు ఈ ఆయిల్ పామే ఆ రైతును ఇంట్లో కూర్చోబెట్టి సాదే కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి కొంత రెగ్యులర్గా ఈ వరి దిక్కు పోయే వాళ్ళు, ఇంకా రకరకాల పోయే వాళ్ళు ఇట్లా వాణిజ్య పంటల దిక్కు కూడా మరలాలని చెప్పి నేను కోరుకుంటూ, నిజంగా కూడా హార్టికల్చర్ ఆఫీసర్ రోహిత్ గారు చాలా గొప్ప విషయం. మమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేసి దీన్ని ఇంకా మరింత విస్తృత ప్రచారం చేయాలని చెప్పి అని అనుకున్నాడు. తర్వాత అతని మండలంలో కూడా ఈ రైతులని కొంచెం ప్రోత్సహిస్తూ ఈ ఆయిల్ పామ్ వరకు తీసుకుపోతున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, మీరందరూ కూడా మండలంలో కానీ మిగతా వాళ్ళందరూ కూడా కొంచెం ఎక్కువ మొత్తంలో ఈ సీజన్లో దీన్ని పెట్టుకోవాలి. ఇంకెక్కడన్నా హార్టికల్చర్ ఆఫీసరు ఒకవేళ అందుబాటులో లేకపోతే మా మండల పరిషత్ ఆఫీస్కి వస్తే కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర పోయినా కూడా హార్టికల్చర్ ఆఫీసర్ డిపార్ట్మెంట్కి చెప్పేసి
మీకు 100% సబ్సిడీతో ఇవన్నీ కార్యక్రమాలు చేస్తారని చెప్పి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ